సహోదరి సహోదరులు, సైతాను పట్టి పీడిస్తున్నాడు యవనస్తులను. వినయ్యా, వినమ్మా, నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోవడం దేవునికి సంతోషం. నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే దేవుడు చూసి సంతోషించాలని ఆశపడుతున్నాడు. అవకాశం ఇవ్వవే. నీ బ్రతుకును మార్చుకోవటల్లా, నీ మాట తీరు మార్చుకోవటల్లా, నీ పద్ధతులు మార్చుకోవటల్లా, నీ అలవాటులు మార్చుకోవటల్లా, దానివల్ల నీ కుటుంబం నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. నిన్ను కట్టుకున్న భార్య నరకం అనుభవిస్తుంది, కన్న బిడ్డలు నరకం చూస్తున్నారు. మార్పు చెందవే. దేవుడు అంటున్నాడు, నాకేం సంతోషం చెప్పు? నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల నువ్వు నశించిపోయి నరకానికి పోవడం వల్ల నాకేమిటి సంతోషం? నీ జీవితాన్ని బాగు చేసుకోవడం వల్ల, దిద్దుకోవడం వల్ల నేను సంతోషిస్తానయ్యా. ఈరోజు నీ కన్ను నీ భార్య మీద తప్ప పరాయి స్త్రీ మీద ఉండడానికి వీల్లేదయ్యా. అమ్మ, నీ కళ్ళు నీ భర్త మీద తప్ప పరాయి పురుషుని మీద ఉండడానికి వీల్లేదు.